హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి అయితే మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి సో లైక్ చేయండి గైస్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి గవర్నమెంట్ నోటిఫికేషన్ అనమాట. సో అసిస్టెంట్స్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్ అయితే రావడం జరిగింది అనమాట. 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే నెలకి జీతం 12,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఎటువంటిది లేదు. అలాగే మీరైతే ఆంధ్రప్రదేశ్ వారు కావచ్చు, తెలంగాణ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట ఇటువంటి జాబ్కి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేసి ఇవ్వడం జరిగింది. DCPU రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనమాట. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి జనవరి 29 అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేసి ఇవ్వడం జరిగింది. DCPU 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది అనేసి ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. విద్యా అర్హత వివరాలు, అలాగే అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, అలాగే ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు అన్నీ కూడా కింద ఇవ్వబడ్డాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దాని యొక్క డీటెయిల్స్ పైకి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనబడతాయి అన్నమాట. సంస్థ వచ్చేసరికి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేసి ఇవ్వడం జరిగింది, DCPU అనేసి. సో ఇదైతే తమిళనాడు అనమాట. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగాలు అనమాట. TN అనేసి ఉంది కదా. సో TN అంటే తమిళనాడు అని అర్థం అనమాట. ఉపాధి రకం వచ్చేసరికి తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగాలు. ఖాళీల సంఖ్య వచ్చేసరికి వివిధ అంటే అన్ని ఏరియాల్లో అనేసి ఇవ్వడం జరిగింది. సో వేరియస్ అనేసి కూడా అర్థం అనమాట దానికి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి TN ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ పేరు చూసుకుంటే అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్గా వీళ్ళైతే రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అధికారిక వెబ్సైట్ అనేది నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీ ఓపెన్ అవగానే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆఫ్లైన్లో మాత్రమే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. చివరి తేదీ వచ్చేసరికి 1/19/2024 అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే రాంగ్ ఫిల్అప్ చేశారు. సో 29 వరకు కూడా మనకి ఈ యొక్క డేట్ అనేది ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆఫ్లైన్ కాబట్టి దీని యొక్క ఫుల్ అడ్రస్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే ఫుల్ అడ్రస్ ఎక్కడ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది. అయితే తాజా ఆయిల్ ఇండియా ఖాళీలు వివరాలు వచ్చేసరికి అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసరికి ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అయితే రిక్రూట్మెంట్ 2024లో అర్హత తరగతుల వివరాలు వచ్చేసరికి మనకి అర్హత వివరాలు అభ్యర్థులు కంప్యూటర్లో డిప్లొమా లేదా సర్టిఫికేట్తో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సమానమైనది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో కంప్యూటర్లో డిప్లొమా చేసి ఉండాలి అనమాట, లేదా సర్టిఫికేట్తో 12వ తరగతి పాస్ అయిన వారు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అనమాట. సో అది పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ బోర్డు నుంచి అయినా పర్వాలేదు, ఏ యూనివర్సిటీ నుంచి అయినా అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి వీళ్ళైతే ఏ యూనివర్సిటీ నుండి పాస్ అయినా అప్లై చేసుకోవడానికి దీనికి అర్హులని వీళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అవసరమైన వయోపరిమితి వచ్చేసరికి గరిష్ట వయసు అండి 42 సంవత్సరాల లోపు కూడా ఎవరైతే ఉంటారో అటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. DCPU తేని వేకెన్సీ
2024 కోసం జీతం ప్యాకేజీ మరియు ఎంపిక ప్రక్రియ అనమాట. సో జీతం వచ్చేసరికి మనకి 11,916 రూపాయలు అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకైతే 12,000 అనేసి నేనైతే మెన్షన్ చేశాను. సో ఇంకా మనకి 84 రూపాయలు మాత్రం తక్కువ కాబట్టి సో మీకైతే ఆ విధంగా 12,000 జీతం అనేసి మీకైతే థంబ్నెయిల్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంపిక ప్రక్రియ అండి. ఎంపిక విధానం వచ్చేసరికి వ్యక్తిగత ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది, అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి మాత్రమే ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి 2024లో ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి దశలు అనేసి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు అధికారిక వెబ్సైట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవ్వాలండి. మనం లాగిన్ అయ్యాక అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దిగువ లింక్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. అంటే నేను ఇచ్చిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఏ లింక్ అయితే ఇచ్చానో ఆ యొక్క లింక్ ఓపెన్ చేసి మీరు దరఖాస్తు ఫారంను మీరైతే డైరెక్ట్గా ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో అయినా ఫిల్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఆఫ్లైన్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా పంపించవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అభ్యర్థులు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దిగువ లింక్ నుండి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేయండి. అలాగే కింది చిరునామాకు అవసరమైన ఫోటో కాపీల పత్రాలను సమర్పించి మీ ఈ యొక్క చిరునామాకి పంపించాలన్నమాట. అయితే చిరునామా వచ్చేసరికి మనకి జిల్లా బాలల సంరక్షణ అధికారి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జిల్లా బ్యాక్ స్థాయి కార్యాలయం భవనం 2 అనేసి ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ ప్రాంగణం, అలాగే జిల్లా ఉపాధి కార్యాలయంపై అంతస్తు తేని అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే 625531 అనేసి కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క కోడ్ అనమాట, అక్కడున్న కోడ్. సో మీకైతే ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా మీరు పోస్టల్లో పంపించాలన్నమాట. స్పీడ్ పోస్ట్ పంపిస్తే మీకు చాలా బెటర్, బేగా మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్తుందన్నమాట. ఓకేనా. సో ఇది ఇంగ్లీష్లో కూడా మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ముఖ్యమైన సూచనలు అనమాట. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. సో మీరైతే దరఖాస్తు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నాడో అక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదివి మీరైతే దరఖాస్తు ఫారంను నింపాలి. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా స్వీయ ధృవీకరించబడిన ధ్రువపత్రాలు, ఫోటోకాపీలు మరియు అవసరాన్ని బట్టి దరఖాస్తు ఫారంతో పాటు రుజువులను జత చేయాలి. సో ఏదైతే మీకు అక్కడ ఫోటోకాపీ కానీ అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్లు కానీ అడిగారో అవి జెరాక్స్లు తీసి వాటిని అటాచ్ చేసి వాళ్ళకి పంపవలసి ఉంటుందన్నమాట. దానికి అవసరాన్ని బట్టి మాత్రమే. ఓకేనా. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు లేకపోవడం లేదా గడువు తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు అయితే పరిగణించబడవు అనేసి ఇవ్వడం జరిగింది. అయితే ఏవైతే అసంపూర్ణంగా ఉంటాయో అటువంటి దరఖాస్తులు అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ చేయరు. అలాగే దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికేట్లు లేకపోతే అవి కూడా క్యాలిక్యులేట్ చేయరు. ఒకవేళ తేదీ కంటే ముందు అంటే మీ యొక్క లాస్ట్ డేట్ అనేది దాటిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా క్యాలిక్యులేట్ చేయరు అనమాట. ఓకేనా. సో అందుకే స్పీడ్ పోస్ట్లో పంపిస్తే మీకైతే డైరెక్ట్గా మీకు చాలా బెటర్ అనమాట. అయితే DCPU తేదీ వచ్చేసరికి రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింకు 1వ నెల 5వ తారీఖుతో స్టార్ట్ అయింది, 1వ నెల 29వ తారీఖుతో క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మొత్తం అంతా కూడా ఈ వీడియో. ఇది ఓపెన్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ది డిస్ట్రిక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు హోమ్లోకి పెడదాం. సో ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, విలేజ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ రిజల్ట్ తేని డిస్ట్రిక్ట్, అలాగే డైలీ వేజెస్, అలాగే 5th CFC అడ్మినిస్ట్రేటివ్ సెషన్ అనేసి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫర్ మంజల్ అవార్డు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా చూడొచ్చు అనమాట. మీరు నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు
ఎలా ఇక్కడ అడ్రస్ అనేది ఇంగ్లీష్లో రావాలనేది నేను చెప్పడం జరుగుతుంది. జస్ట్ వెయిట్ గైస్. ఇక్కడ చూడండి, మీకైతే అడ్రస్ అనేది ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, డిస్ట్రిక్ట్ బ్లాక్ లెవెల్ ఆఫీస్, బిల్డింగ్ 2 అనమాట. సో కలెక్టరేట్ క్యాంపస్ అనమాట. అప్స్టైర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు, తేని 625531 అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అయితే మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో లేకపోతే ఇక్కడ మీరు చూసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.